కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎర్ర తోటకూరతోటి ఫ్రై. దీనికి కావాల్సింది ఎర్ర తోటకూర కట్టలు, చిన్నవైతే 2, పెద్దదైతే 1. చక్కగా క్లీన్ చేసేసి కడిగేసి 4-5 సార్లు తర్వాత కుక్కర్లో పెట్టి 1 గ్లాసు నీళ్లు పోసి స్టీమ్ మీద ఉడికించాలి. 1 లేదా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ముద్రగా ఉంటే 2 విజిల్స్, లేతగా ఉంటే 1 విజిల్ సరిపోతుంది. ఫస్ట్ అలా ఉడికించేసుకుని దాన్ని నీళ్ళ నుంచి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 చెంచాలు పల్లీలు, 1 చెంచా జీలకర్ర, తర్వాత 2 చెంచాల నువ్వులు, 1 చెంచాడు ధనియాలు, ఇవన్నీ కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత వీటిలన్నింటినీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు, నువ్వులు ఇవన్నీ చల్లారిపోయాక మిక్సీ జార్లో తీసుకుని దాంట్లో 5 పచ్చిమిరపకాయలు, 12 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. తరువాత మనం ఏ కుక్కర్లో అయితే తోటకూర ఉడికించామో ఆ కుక్కర్లోంచి తోటకూర అంతా తీసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో 2 గరిటెల నూనె వేసుకుని నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. ఇవి అన్నీ వేగాక కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. తరువాత 1 సగం ఉల్లిపాయ, పెద్దదైతే సగము, చిన్నదైతే పూర్తి ఉల్లిపాయ కడిగి సన్నగా తరుక్కుని ఆ ఉల్లిపాయని అలాగే కొత్తిమీరని కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి. మనము తోటకూర ఉడికించేటప్పుడు కనుక ఉప్పు వేస్తే ఇక్కడ తక్కువగా వేసుకోవాలి. ఇవి వేగిపోయింది. ఈ కలర్ మారి బ్రౌన్ కలర్గా వచ్చాక మనము పక్కకి పెట్టుకున్న తోటకూరని నీటితో సహా వంపేయాలి. ఎందుకంటే నీళ్ళలోనే కదా ప్రోటీన్స్ అన్నీ ఉండేవి. మళ్ళీ ఆ ప్రోటీన్స్ అన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఆ నీళ్ళతోనే వంపేసుకోండి. ఆ తర్వాత ఆ నీరంతా ఎగిరిపోయేదాకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆ నీరంతా ఎగిరిపోయాక అప్పుడు మనం ఇందాక పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఈ విధంగా ఈ ముద్దని ఆ కూరలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి నీరు తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ ముద్ద వేసేసుకోవచ్చు. ఈ ముద్ద వేసుకుని మొత్తం అంతా కలుపుకొని 1 నిమిషాల పాటు ఉడికించుకుంటే తోటకూరకి ఈ మసాలా అంతా పట్టి ఎంతో రుచిగా ఉంటుంది. మామూలుగా ఎర్ర తోటకూర అంటే ఎక్కువగా అందరూ ఇష్టపడరు, కానీ దీంట్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఒకసారి మీ పిల్లలకు ఇలా చేసి పెట్టి చూడండి. వాళ్ళు తప్పకుండా నచ్చింది అని చెప్తారు. ఇది కనుక మీరు చేసి మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.